హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా ఉల్లిగడ్డలు, టమాటాలు, చింతపండు, అల్లం వెల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని నూనె వేగాక ఇందులోకి మసాలాలను వేసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, ఇలాచీలు, లవంగాలు వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఉల్లిగడ్డలను గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా వేగాక ఇందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా వేగాక కడిగి పెట్టుకున్న మటన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. నీళ్లు లేకుండా వేసుకోవడం వలన నీచు వాసన అనేది రాదు. ఇందులోకి కొంచెం ఉప్పును వేసి కలుపుకోండి. కొంచెం సేపటికి ముక్కల్లో నుంచి నీళ్లు ఇలా ఊరుతాయి. నీళ్ళంతా ఇంగిపోయి ఆయిల్ కనిపించేంత వరకు వేపుకోవాలి. ఈ సమయంలో అల్లంని దంచుకోవాలి. ఫ్రెష్గా అల్లం దంచి వేసుకోవడం వలన కూర చాలా టేస్టీగా ఉంటుంది. దంచిన అల్లం పేస్టుని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు వేగనివ్వండి. టమాటాలు మెత్తగా ఇలా నేను చూపించిన విధంగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. కారం మీ టేస్ట్కు తగినట్టు ఇంకా కావాలంటే వేసుకోండి. మా కారం ఘాటు ఎక్కువగానే ఉంది, అందుకే నేను 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకున్నాను. కానీ మటన్లో కొంచెం ఘాటు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కారం బాగా మగ్గిన తర్వాతనే ఇవి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నూనెలోని ముక్కలు, మసాలాలు కలిపి వేసుకోవడం వలన చాలా టేస్టీగా అనిపిస్తుంది. కూర కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు నీళ్లను పోసి 2 నిమిషాలు ఉడికించుకోండి. అదే సమయంలో వేడి నీళ్లను రెడీ చేసుకోండి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వేడి నీళ్లను పోసుకోండి. ఇలా వేడి నీళ్లు పోసుకుంటే తొందరగా ముక్కలు ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీకు మటన్ ఉడకలేదు అని అనిపిస్తే ఇంకో 2 విజిల్ వరకు రానివ్వండి. ఇక్కడ 5 నుంచి 8 విజిల్లు తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి.
ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేయడమే. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.